వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం లాభాల బాటలో దూసుకుపోతున్న ట్రంప్ అంటూ ఆ పేరు ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఏకంగా గంటలోనే లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాడట ట్రంప్. అసలు ఏ విషయం పైన అంత లాభం తీసుకొచ్చిన అంశం ఏంటి? ప్రస్తుతం ఇదే టాపిక్ మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ట్రంప్ చేసినటువంటి ఆ ఒక్క పనికి దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, ఎంత వచ్చింది అనేది కూడా క్లియర్ ఫిగర్ కూడా లేదు. అది కూడా ఒక్క గంటలో ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. యుద్ధాలు లేకపోతే స్వార్థము ఇంకా అంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్కు మాత్రం ప్లస్ పాయింట్గా అయినటువంటి అంశం ఒకటి ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఏంటంటే అంత కలిసి వచ్చిన అంశం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మనకు 47వ ప్రెసిడెంట్ అమెరికాకు. కానీ దానికన్నా ముందు 45వ ప్రెసిడెంట్ కూడా ఆయనే 2017లో. దీనికి ముందు చెప్పాలి అంటే ఈ ట్రంప్ గంటలోనే ఒక 187 కోట్ల రూపాయల బిలియన్ల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించాడు. అంటే ఓన్లీ కుటుంబానికి సంబంధించి అదే చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. దీనికి ముందు మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రపంచాన్ని లేదా యావత్తు ప్రపంచంలో చాలా దేశాలని డామినేట్ చేసింది, పరిపాలించింది మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ. ఎక్కువ అంటే వలస దేశాలను కలిగి ఉండి ప్రపంచం అంతా ఏ దేశం ఏ మూలకి వెళ్ళినా కూడా దేశాన్ని కలిగి ఉన్నప్పుడు బ్రిటన్, యూకే మనం తెలుసు. మన సామెత కూడా ఉంది, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని ఆ రోజుల్లో డైలాగ్ చెప్పుకునేవాళ్ళు. అంటే అలా సామ్రాజ్యాలలో ఎక్కడో అక్కడ రవి ఇప్పుడు ఉదయం ఉంటూనే ఉంటుంది ఏదో క్షణాలంటే ప్రపంచం నలుమూలల వాళ్ళు అట్లా ఆక్యుపై చేసుకొని చేశారు. అయితే అక్కడ రాజరికం లేదా రాజ్యపాలన దానికి చేస్తూ దానికి వ్యాపార సంస్థ తోడయి ఈ ప్రపంచాన్ని ఏలారు, దోచుకున్నారు. మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చి ఆ తర్వాత ఏ విధంగా మన దేశాన్ని కబలించింది మనందరికీ తెలిసింది. అంటే వ్యాపార సంస్థ పాలన పరంగా ఉంటూ ప్రపంచాన్ని అంతా కూడా లీడ్ చేసి సరే వాళ్ళు చేయాల్సిన దాపకం కానీ దోచకం కానీ ఎన్ని చేయాలని చేసేసి. ఇప్పుడు దీనికి కొంచెం రివర్స్, ఒక ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయవేత్తగా మారి పాలన అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రపంచాలని శాసిస్తూ ఉన్నాడు, ప్రపంచ దేశాలని శాసిస్తున్నాడని చెప్తాను. ఎందుకంటే మనకు తెలుస్తుంది అన్ని దేశాల మీద ఆంక్షలు ఇస్తూ ఉన్నాడు. వాస్తవానికి అమెరికన్ ప్రెసిడెంట్లలో ఎవరు కూడా ప్రజాసేవ నుంచో గవర్నర్ నుంచో రకరకాల ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ట్రంప్ మొదటి నుంచి కూడా ఆయన ఒక బిలియనియర్ వ్యాపారవేత్త అయి ఉండి వ్యాపార సంస్థలు కలిగి ఉండి తన వ్యాపార సంస్థకు పాలన పవర్స్ ప్రెసిడెంట్ అయిన పవర్ని తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రెండు పగ్గాలతోటి ప్రపంచాన్ని వ్యాపార దృష్ట్యా శాసిస్తున్నాడు. ఇక్కడ పవర్ తోటి అంటే ఆంక్షలు పెట్టుకుంటూ అన్ని దేశాలని తన ఆధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. ట్రంప్ గెలిచిన కాడి నుంచి అక్కడ అనిశ్చిత పరిస్థితులు, రండి అని ప్రోత్సాహాలు ఇచ్చి ప్రవాసులను అందరినీ కూడా అన్ని మన దేశమే కాదు చాలా దేశాల నుంచి చాలామంది వెళ్తే ఇప్పుడు ఈ రోజు అయినా వాళ్ళకు వీసాలు ఇవ్వకుండా మా లోకల్ వాళ్ళని చెప్పేసి అక్కడన్నీ కూడా పాలసీలు మార్చి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు, దాంతోపాటు తను చెప్పిన వాళ్ళు తను చెప్పిన రేటుకే పెట్రోలు డీజిల్ ఫ్యూయల్స్ కొనాలని ఇట్లా ఆంక్షలు విధిస్తూ అందరూ కూడా డాలర్ని ఎక్కడ డామ్ చేసిన భయం పట్టుకుంది ఆయనకు. ముఖ్యంగా ఈ డాలర్ని భయం పట్టుకొని ఈరోజు మార్కెట్లో ఈరోజు ప్రపంచ మార్కెట్లో బంగారానికి ధర పెరగడానికి కారణం ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా కలిసి మన మార్క విలువైనటువంటి దేశాలందరికీ మార్గం ఏంటంటే డాలర్ని అవాయిడ్ చేస్తే అమెరికా ఒక్క రోజులో ఒక క్షణంలో జీరో అయిపోతుంది. ఇప్పుడు గంటలో కోట్ల రూపాయలు ఏ విధంగా ఆర్జించాడో కానీ అక్కడ క్షణం చాలు ఈ ప్రపంచ దేశాలు మొత్తం డాలర్ని అవాయిడ్ చేస్తే ఈ ప్రమాదాన్ని ముంచుంది కాబట్టి గెచ్చేసాడు. కాబట్టి గోల్డ్ని అంతా తానే డంప్ చేస్తూ ఉండు మార్కెట్లోకి వచ్చినాయి. అంటే ఈరోజు 100 కిలోలు మార్కెట్కి వస్తే 40 నుంచి 60 కిలోలు అతనే కొనుగోలు చేసి దాస్తూ ఉన్నాడు, డంప్ చేస్తాడు. ఇది బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణంలో ఒక కారణం ఇది. సో ఆ వైపు అట్లా చేస్తూనే అంటే అన్ని దేశాలను ఆంక్షలు పెట్టేసి డబుల్ త్రిబుల్ మూడింతలు రెండింతలు అదే దిగుమతుల మీద వాళ్ళ ఎగుమతుల మీద ఆంక్షలు పెడుతూ పన్నులు విధిస్తూ ప్రపంచ దేశాలను ఆర్థికంగా చితలాకితం చేస్తూ ఒకవైపు చేస్తూనే తను వ్యాపారవేత్తగా తన పేరు మీదనే ఈ ఏదైతే వర్చువల్ కరెన్సీ అంటాం మనం ఇప్పుడు, అంటే మనం చూసేది కనిపించేది రియల్ కరెన్సీ,
వర్చువల్ అంటే ఓన్లీ ఆన్లైన్లోనో వెబ్సైట్లోనో ఎక్కడో ఒక కరెన్సీ ఉంటుంది, దానికి ఒక క్రేజీనెస్ క్రియేట్ చేసి బిట్ కాయిన్, దట్ కాల్డ్ బిట్ కాయిన్ ఒక పేరు అది, కానీ వీటి వర్చువల్ కరెన్సీలు అంటారు. ఈ వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ఇట్లాగే ట్రంప్ కూడా తను కూడా ఆ వ్యాపారంలో తను ఒక కరెన్సీ చేసి అందులో కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. సో ఇప్పుడు దీంతో పాటు ఈ వ్యాపారం చేసే ఎవరికైనా ఏ దేశానికైనా ఈ ఎమిరేట్స్ అంటే అరబ్ దేశాలతోటి సత్సంబంధం కలిగి ఉండాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళ ఫ్యూయల్ కొనుగోలు చేయాలి. వాళ్ళకు ఫ్యూయల్ తప్పించి ఇంకొకటి ఆదాయ సంపదలు ఏవి లేవు కాబట్టి వీళ్ళ అన్ని మార్కెటింగ్ సంపదలంతా కూడా ఆ దేశానికి ఏదైతే అరబ్ కంట్రీస్కు ఏదైతే అమ్మాలనుకుంటుంటారో మంచి వ్యాపార వస్తువు అరబ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళతో చేయాలనుకుంటారు. సో దాన్ని ఆ విధంగా చేసి వాళ్ళతో అన్ని రకాలు అంటే సంపదలు అంటే మనకి సహజ సంపదలు అయినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు అవే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సాఫ్ట్వేర్లు కూడా ఈ టెక్నాలజీని కూడా అమ్మ చూశాడు, దానికి డీల్ కుదిరించుకున్నారు. మన అది అరబ్ కంట్రీస్ తోటి వాళ్ళ గ్రూప్కి వీళ్ళు ఒక డీల్ కుదిరించుకున్నారు. ఆ డీల్ వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల్లో ఆ కంపెనీకి ఉన్నటువంటి ఏ కంపెనీ కానీ ఇవన్నీ ఆయన వాటా ప్రకారం చూస్తే 187 మిలియన్ల కోట్ల లాభం గంటలో వచ్చిందని కూడా వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఒకవైపు పవర్ని ఒకవైపు వ్యాపారాన్ని రెండు కంట్రోల్ పెట్టేసుకొని ట్రంప్ ఆడుతున్నటువంటి ఈ క్రీడ ప్రచండ యుద్ధం, ఇది ఆర్థిక యుద్ధం అనే చెప్పాలి. ఇవన్నీ చేస్తున్నాడు. దీనివల్ల మనందరికీ ఎంత ప్రమాదం ఉందో అంతకన్నా డబుల్ ప్రమాదం అయితే ఖచ్చితంగా ట్రంప్కు ఉంది. భవిష్యత్తులో మరి ఇదంతా కూడా డాలర్ని పడేస్తే అప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో వేచి చూడాలి. అది జరగాలని కూడా నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.